న్యూస్ అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో నిరుపేద ఎస్సీలపై నాయకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్. నిరుపేద ఎస్సీలపై, ఎస్సీ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులపై పూర్తి విచారణ జరిపించాలని, అక్రమ కేసుల నుంచి నిరుపేద ఎస్సీలను, ఎస్సీ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంఘ నాయకులను, సంఘ సేవకులను కాపాడండి అంటూ గవ్వల శ్రీకాంత్, కోట శివశంకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ ఢిల్లీలో నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గుండె శ్రీనివాస్ ఐఏఎస్ మంగళవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిరుపేద ఎస్సీలపై అనేక తప్పుడు కేసులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, నిరుపేద ఎస్సీ ప్రజల కోసం, ఎస్సీ విద్యార్థుల, యువజనుల కోసం పనిచేస్తుంటే సంఘ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, మరియు మహిళలతో తప్పుడు కేసులు పెట్టి సంఘంలో చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా సంఘసేవకులను ఇబ్బందుల గురి చేస్తున్నారని, దీనిపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల డీజీపీలతో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీలతో సమావేశం నిర్వహించి నిరుపేద ఎస్సీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, నిరుపేద ఎస్సీ ప్రజలపై తప్పుడు కేసులను అరికట్టాలని, ఎస్సీ ప్రజల కోసం నీతి నిజాయితీగా పోరాటం చేస్తున్న సంఘ సేవకులను, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం నాయకులను కాపాడాలని, వారికి నేషనల్ ఎస్సీ కమిషన్ అండగా ఉండాలని చైర్మన్ మరియు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గుండె శ్రీనివాస్ ఐఏఎస్ కలిసి భారతదేశంలో ఎస్సీలపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను వివరించడం జరిగిందన్నారు.